హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు నిర్మాణం గురించి ప్రభుత్వం అయితే 4 లక్షల రూపాయలు అందిస్తుందని తెలియజేయడం జరిగింది. 4 లక్షల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందా, ఈ డబ్బులు అనేది ఏ విడుదలుగా మనకు వేస్తారు, ఈ స్కీమ్కు ఎవరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి ప్రజలందరికీ షేర్ అవుతుంది. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక వివరాలలోకి వెళ్దాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికైతే ప్రభుత్వం భారీ శుభవార్తనైతే అందించిందండి. ఆ శుభవార్త ఏంటో అనేది ఎవరెవరికి ఇల్లు కట్టుకుంటున్నారో వారికైతే రాష్ట్రం తరపున మొదటి విడతగా 2,50,000 రూపాయలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారండి. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 1,50,000 రూపాయలు అందించాలని మోడీ గారు ఆదేశించారండి. ఈ డబ్బులు అనేది ఎప్పుడు వేస్తారు, విడతల వారీగా వేస్తారా అంటే ఎవరికైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారు మొదటిగా డాక్యుమెంట్స్ అనేది ఇస్తే వారికి ఈ డబ్బులు అనేది అమలులోకి వస్తుందండి. అవి ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, దీనితో పాటు ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇస్తే మీరు మీ పేరు మంజూరు చేసి పైకి పంపిస్తారు. మంజూరు తర్వాత మీరు ఉన్నది తప్పనిసరిగా మొదటి విడతగా అనేది మీకు 20,000 రూపాయలు పడుతుందండి. అలాగే బేస్ విడతగా అయితే అప్పుడైతే 40,000 రూపాయలు అనేది పడుతుంది. అలాగే లాటరల్ లెవెల్ వచ్చినప్పుడైతే 1,00,000 రూపాయలు అలాగే విడతగా పడుతుంది. వారి డబ్బులు అనేది అందిస్తారండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,50,000 రూపాయలు అనేది మీకు వస్తాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకైతే 1,50,000 రూపాయలు అనేది వస్తుందండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది మీరు ఎక్కడైతే అప్లై చేసుకొని ఉంటారో మీ సచివాలయాల్లో కానీ, మీ సేవలలో కానీ, కేంద్రాలలో కానీ అప్లై చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే సేమ్ అదే విధంగా దీనికి కూడా డాక్యుమెంట్స్ అవేనండి. అయితే దీనికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ తీసుకోవాలండి. అదేవిధంగా దీని NCA లింక్ అయితే కూడా ఉండాలండి. అలాగే మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అకౌంట్ బుక్, మీ సేవలోకి ఉండే అప్లికేషను ఈ 4 తీసుకొని మీ సచివాలయంలో కానీ, మీ సేవలో కేంద్రాలలో కానీ ఇస్తే వాళ్ళు మీ పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే PMAY షార్ట్కట్ అండి లో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డబ్బులు అనేది మీకు విడతల వారీగా వస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి అలాగే రాష్ట్రంలో ఇచ్చే 2 లక్షల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఈ ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు అనేది విడతల వారీగా వస్తుంది కాబట్టి కట్టుకోవచ్చండి. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో అటువంటి వారు కట్టుకొని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో కట్టుకోవచ్చండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి